హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. మీకు ఈ వీడియోలో నేను దండు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చెప్తాను. ఇది ఎందుకంటే ఇప్పుడు 8th నుంచి 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఈ పిల్లలందరికీ కూడా ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ స్టెప్ అదనమాట, సజ్జా అంటాము. చూడండి, ఫస్ట్ వెనక్కి జంప్, ముందుకి జంప్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే మజిల్ చాలా టైట్ అవుతుంది, హిప్ టైట్ అవుతుంది, తొడ ఎముక బాగా బలంగా తయారవుతుంది. సో కట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం అబ్డామిన్ కూడా చాలా టైట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూస్తే పిల్లలందరూ కూడా లూజ్ బాడీలు ఉండి ఫిట్నెస్ లేకుండా ఉంటున్నారు. చూడండి, ఇది సెకండ్ పోజ్. చెస్ట్ కంప్లీట్గా బెండ్ చేసి నేలని తాకేంత వరకు వెళ్ళాలి, నీస్ని తాకూడదు అన్నమాట. సో సేమ్ పొజిషన్లో మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ ఫ్రంట్ జంప్. ఇది సెకండ్ది. సో 2 times చేశాను. ఇది థర్డ్ వన్. దీని పేరు ఏంటంటే హనుమద్దండు. సో ఇది ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల హనుమంతుడి యొక్క బలం ఎంత బలం ఉంటుందో మన బాడీ కూడా అంత ఫిట్ తయారవుతుంది అన్నమాట. సో మొత్తం చెస్ట్ మొత్తం కిందకి బేస్ చేసి హిప్ పైకి లేకుండా ఓన్లీ చెస్ట్ వరకు పైకి లేపాలన్నమాట. రైట్, సెకండ్ టైం. కంప్లీట్గా తొడ ఎముక అనేది చాలా బలంగా తయారవుతుంది, మన బ్యాక్ బోన్ చాలా బాగుంటుంది, వెన్నుపూస కూడా చాలా టైట్ అవుతుంది అన్నమాట. దీనివల్ల మజిల్ మంచి ఫిట్నెస్ వస్తుంది. పిల్లలు 8th స్టాండర్డ్ నుంచి చేస్తే ఇంకా వాళ్ళు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బాడీ మంచి ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇది పార్శ్వదండు. ఆపోజిట్ అన్నమాట. రైట్ సైడ్కి లెఫ్ట్ లెగ్ రావాలి, లెఫ్ట్ సైడ్కి రైట్ లెగ్ వెళ్ళాలి. ఈ దండు ప్రతి ఒక్కరు ప్రతిరోజు మినిమం ఒక్కొక్క పోజు 20 times చేయగలిగితే ఆ డేకి కావాల్సిన ఎనర్జీ అంతా మనకు వచ్చేస్తుంది అన్నమాట. సో కంటిన్యూగా 1 month చేసి చూడండి, మీ బాడీలో షేప్స్ అన్నీ మారిపోతాయి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు, మంచి స్ట్రెచ్ అవుతుంది అన్నమాట బాడీ. మీకు తెలియకుండానే మనం డంబుల్స్ చేసి ఫిట్నెస్ పెంచుకొని ఇదంతా చేయని అవసరంలా, ఏమీ వెయిట్లు ఏమీ లిఫ్ట్ చేయకుండా పిల్లలు చక్కగా డైలీ ఎర్లీ మార్నింగ్ 5 కల్లా ఇవి చేస్తే చాలా ఎనర్జెటిక్గా తయారవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.